గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప గ్రామాల అభివృద్ధికి చేసిందేమీ లేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పర్యటించారు. మండల పరిధిలోని శంకర్రాజ్, కొండాపూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని వారు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో అన్ని గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. తండాలు అందరు పేరు పెట్టు సురేందర్ అందరు పరిచయం చేయి. నువ్వు ఎప్పుడు నువ్వు ఉండేది వాళ్ళకి పేరు పెట్టు. స్థానిక సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ బాలన్న గారికి, వార్డు మెంబర్లకు, ఇతర నాయకులకు, అధికారులకు, మా పంతులు గారికి, నా ముందున్న మహిళా సోదరులకు, నా ముందున్న మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు చెప్పడం జరిగింది. మీరు ఎవరు కూడా బాధపడద్దు, పాలన ప్రభుత్వమే మీ వద్దకు వచ్చే విధంగా మనం పనిచేస్తాను. ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నాం. మీకు వచ్చి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినా అట్లా అంటే అధికారులు ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆడాడ నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మన మధ్యలో కూడా ఆడాడ వాళ్ళ స్వార్థం కోసం లంగలు దొంగలు ఉంటారు. పనికిరాని అబద్ధాలు చెప్తా ఉంటారు, పనికిరాని మాటలు చెప్తా ఉంటారు. నమ్మొద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ మొన్ననే ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. నేను మీకు మాట ఇవ్వడం జరిగింది. మీ ఏ కష్టం ఉన్నా కానీ అన్ని కష్టాలలో కూడా పాల్పంచుకొని అన్ని కష్టాలు తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.